బ్రేకింగ్ న్యూస్ గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం జరిగింది. గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు గుజరాత్ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం జరిగింది. గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు గుజరాత్ మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఒక ముఖ్యమంత్రి మినహా మిగిలిన మంత్రులందరూ గుజరాత్లో రాజీనామా చేశారు. టోటల్గా మొత్తం క్యాబినెట్ని మొత్తం మార్చాలనుకుంటున్నారు. ఎందుకు, కారణం ఏంటి? రేపు మంత్రివర్గంలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజేష్. రేపు మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గుజరాత్ మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. కేవలం ఒక ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ తప్ప మిగతా అంతా కూడా రాజీనామా చేశారు. రేపు జరగనున్న ప్రధాన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం మంత్రివర్గం పదవిలో కొనసాగనున్నారు ఏకైక సభ్యుడు ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. ఇక ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే సమావేశం తర్వాత 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. అయితే ఈ రాత్రికి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు వాటిని అందజేస్తారు. అయితే శుక్రవారం ఉదయం 11:30 గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అయితే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్నిర్మించడానికి వీలుగా మంత్రులను రాజీనామా చేయాలని ఆదేశించారు. పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇక ఇది భవిష్యత్ ఎన్నికలకు ముందు బీజేపీ విస్తృత సంస్థాగత వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. కానీ కీలకంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి, అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలియదు. కానీ రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గుజరాత్ లో దానికి ముందుగా ప్రిపరేషన్ లో భాగంగా ఈ మంత్రివర్గ ప్రక్షాళన అనేది మొత్తంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఉన్న మంత్రులందరూ కూడా 16 మంది మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో రేపు నూతన మంత్రివర్గం అనేది కొలువు తీరబోతుంది. ఇక ఈ రోజు రాత్రికే రాజీనామా పత్రాలకు సంబంధించి గవర్నర్ తో మాట్లాడి నూతన ప్రభుత్వ కేబినెట్ కు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి కానీ అందరూ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి కూడా గుజరాత్ గవర్నర్ శివ ఈ సమయానికి ఏం తెలుస్తుంది? రేపు మొత్తం టోటల్ మంత్రివర్గం అందరూ 16 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే 2 విడతలుగా రేపు కొంతమంది చేసి మరో రోజు మరికొంతమంది ప్రమాణం చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తోందా? మొత్తం 16 మంది మంత్రుల ప్లేస్ లో కొత్త వారిని నియమించి కేబినెట్ లో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందనేది ప్రధానంగా తెలుస్తుంది. మొత్తం ఒకేసారి ఇటు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తో పాటు ఇప్పుడు రాజీనామా చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో కొత్తగా 16 మందిని కలిపి ఒకేసారి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్తారు. అంటే భవిష్యత్తులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కొంతమంది పైన అవినీతి ఆరోపణలు రావడం కానీ కొంచెం పాలనాపరంగా కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే అందరినీ మొత్తం ప్రక్షాళన చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో గుజరాత్ ప్రభుత్వం ఉంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు బీజేపీ అధిష్టానం సూచనల మేరకు ఈ ప్రక్షాళన జరుగుతున్నట్టు తెలుస్తుంది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. వారి సమక్షంలోని ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. గుజరాత్లో టోటల్ మంత్రివర్గం అంతా మారబోతోంది. మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. రేపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో రేపు అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో గుజరాత్ కొత్త మంత్రివర్గం కొలువుదీరబోతోంది.